హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే కంజంక్షన్ అనే టాపిక్ నుంచి తీసుకున్నాను. ఇక్కడ నేను 20 క్వశ్చన్స్ తీసుకున్నాను. మీరు నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. ఐ మీన్ టు సే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్నది మీరు ఒక దగ్గర రాసుకొని నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలా చెప్పడం వల్ల మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీలాగా వేరే వాళ్ళకి కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుస్తుంది. సో, మీకు తెలుస్తుంది మీరెక్కడ స్టాండ్ అవుతున్నారు. అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు అబోవ్ యావరేజా, బిలో యావరేజా, ఎట్ పారా అన్నది మీకు తెలుస్తుంది. ఓకే, విల్ స్టార్ట్. ఈ డిడ్ నాట్ వర్క్ హార్డ్ డాష్ ఈ ఫెయిల్డ్ ఈజ్ ఎగ్జామినేషన్. అతను హార్డ్ వర్క్ చేయలేదు. ఇది నెగిటివ్‌లో ఎళ్తుంది. ఇది నెగిటివ్‌లో ఎళ్తుంది. డాష్ ఈ ఫెయిల్డ్ ఈజ్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఇది ఒక క్లాజ్, ఇక్కడ ఇది ఒక క్లాజ్. మనకు తెలుసు కదా, ఈ అనేది సబ్జెక్ట్, డిడ్ నాట్ వర్క్ అనేది వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిపితే క్లాజ్. ఇక్కడ కూడా ఈ అనేది సబ్జెక్ట్, ఫెయిల్డ్ అనేది వర్బ్. ఈ రెండు కలిపితే క్లాజ్. ఒక్క క్లాజ్ని ఇంకొక క్లాజ్కి జాయిన్ చేయడానికి మనకి కావాల్సింది కంజంక్షన్. ఇది క్లియర్ కదా మనకి. చూడండి, సో కూడా కంజంక్షన్, బికాజ్ కూడా కంజంక్షన్, యాజ్ కూడా కంజంక్షన్. ఇక్కడ మన పాయింట్ ఏంటి అంటే మనకి కంజంక్షన్ కావాలి, ఫైన్, కానీ అన్ని కంజంక్షన్స్ ఇచ్చాడు. సో అలాంటి టైంలో ఏది రైట్ ఆన్సర్ అన్నది మనం చూస్ చేసుకోగలగాలి. సారీ, ఇక్కడ చూడండి, సో ఇక్కడ పెడితే సో అనేది ఏంటంటే మనకి రిజల్ట్ని ఇండికేట్ చేస్తుంది. రిజల్ట్. బికాజ్ అంటే కారణం అంటామా మనము, రీజన్ని చెప్తుంది. రీజన్. యాజ్ వచ్చేసి యాజ్ని మనము యాజ్ ఎ రిజల్ట్ అని చెప్తాము. సమ్ టైమ్స్ కంపారిజన్కి కూడా యూస్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఈ డిడ్ నాట్ వర్క్ చేయలేడు కాబట్టి యాజ్ ఎ రిజల్ట్గా ఏమైంది, తను ఫెయిల్ అయ్యాడు. ఈ డిడ్ నాట్ వర్క్, సో ఈ ఫెయిల్డ్. క్లియర్ కదా. నెక్స్ట్, డాష్ దట్ ద హంటర్ రేజ్డ్ ద గన్ దాన్ ద బర్డ్స్ ఫ్లూ అవే. హంటర్ అంటే తెలుసు కదా, వేటగాడు గన్ రేస్ చేయగానే ఏమైపోయినాయి, బర్డ్స్ ఫ్లూ అవే అంటే ఎగిరిపోయినాయి. సో ఇక్కడ మనకి మళ్ళీ చెక్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ డాష్ అంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉండాలి. హ్యాడ్ హంటర్ రేజ్డ్, సారీ, ఇది హ్యాడ్ అనేది ఆక్సిలరీ వర్బ్, హంటర్ అనేది సబ్జెక్ట్, రేజ్డ్ అనేది మెయిన్ వర్బ్. అంటే ఇది మనకి ఇక్కడ ఇన్వర్షన్ జరుగుతుంది. ఇన్వర్షన్ జరుగుతుంది అంటే మీనింగ్ మనకి సెంటెన్స్ అడ్వర్బ్ తోని స్టార్ట్ అవ్వాలి. మీకు ఐడియా ఉంది కదా, సెంటెన్స్ ఎప్పుడైతే ఇన్వర్షన్ జరుగుతుందో అది అడ్వర్బ్ తోని స్టార్ట్ అవ్వాలి. లేదు అంటే ఇంటరాగేషన్లో ఉండాలి. ఇక్కడ సెంటెన్స్ ఇంటరాగేషన్లో లేదు, ఇక్కడ ఇంటరాగేషన్లో లేదు కాబట్టి అడ్వర్బ్ తోని సెంటెన్స్ స్టార్ట్ అవ్వాలి. raised the gun, then the birds flew away. ఇక్కడ చూద్దాం, as soon as, no sooner, hardly. ఇక్కడ మీకు కనెక్టర్స్ కొన్ని ఉన్నాయి, నేను చెప్తాను. వేరే కలర్ తీసుకుందాం. కనెక్టర్స్ ఏంటి? కనెక్టర్స్ అంటే నో సూనర్ వచ్చేసి దాన్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ స్కార్స్లీ ఆర్ హార్డ్లీ, ఇవి వచ్చేసి వెన్. సమ్ టైమ్స్ బిఫోర్ అనేది కూడా ఫాలో అవుతుంది, అంటే పేర్ అవుతుంది. కానీ వెన్కి ప్రయారిటీ ఇవ్వాలి, బిఫోర్కి ప్రయారిటీ చాలా తక్కువ ఇవ్వాలి. నో సూనర్ వచ్చిందంటే అది దాంతో ఫాలో అవ్వాలి. స్కార్స్లీ ఆర్ హార్డ్లీ వచ్చిందంటే వెన్, మెజారిటీ ఆఫ్ ద ప్రయారిటీ మనం వెన్కి ఇవ్వాలి, లేదంటే బిఫోర్. ఈ రెండు తప్ప మిగతా ఈ ఉన్న ఆన్సర్ కరెక్ట్ కాదు. ఇక్కడ చూడండి, దాన్ ఉంది అంటే దానికి మనకి కనెక్టర్ ఏంటి, నో సూనర్. సో ఇక్కడ నో సూనర్. No sooner had the hunter raised the gun, the birds flew away. Next, she is dash intelligent to be defeated. అంటే ఇది ఎలా చెప్పాలనుకుంటున్నారంటే తను చాలా ఇంటెలిజెంట్, సో దట్ ఆమెను మనము డిఫీట్ చేయలేము అని చెప్పాలనుకున్నది మీనింగ్. ఇక్కడ చూడండి, టూ కలిపి మనము సెంటెన్స్ని చేస్తున్నాం, అంటే ఫామ్ చేస్తున్నాం. టూ ఫామ్ అవుతున్నాయి అంటే అది ఇది ఒక పేరింగ్, యాక్చువల్లీ పేర్.
ఇంకొకటి సో దట్, అప్పుడు నెగిటివ్ తీసుకుంటుంది. బట్ ఇప్పుడు మనం సో దట్ ఇక్కడ చూడొద్దు, ఇది ఒకటి చూద్దాం. టూ యొక్క పేరింగ్. షీ ఈజ్ డాష్ ఇంటెలిజెంట్ అంటే టూ ఇంటెలిజెంట్, అవసరానికన్నా ఎక్కువ ఇంటెలిజెంట్. టు బి డిఫీటెడ్ అంటే ఆమె డిఫీట్ చేయడం కష్టము, ఆమె చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాలనుకుంటున్నారు. సో ఇది దీని అర్థం, ఆన్సర్. నెక్స్ట్, డాష్ హ్యాడ్ షీ గాట్ ద మెసేజ్ వెన్ షీ స్టార్టెడ్. ఇక్కడ 2 ఆప్షన్స్ రావాలి అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకుముందుకే మనం చూసాము, నో సూనర్ ఫాలోడ్ బై దాన్, స్కార్స్లీ ఆర్ హార్డ్లీ ఫాలోడ్ బై వెన్, సమ్ టైమ్స్ బిఫోర్ అని కూడా చెప్పాను నేను. ఇక్కడ చూడండి, వెన్ ఉంది కదా, వెన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హ్యాడ్ షీ గాట్, హ్యాడ్ అనేది ఆక్సిలరీ వర్బ్, షీ అనేది సబ్జెక్ట్, గాట్ అనేది మెయిన్ వర్బ్. అంటే ఇది మనకి ఇన్వర్షన్లో ఉంది. ఎప్పుడైతే సెంటెన్స్ ఇన్వర్షన్లో ఉందో, మనకు సెంటెన్స్ ఇన్వర్షన్లో ఉన్నప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సెంటెన్స్ యాడ్వర్బ్ తోని స్టార్ట్ అవ్వాలి, లేదంటే సెంటెన్స్ ఇంటరాగేషన్లో ఉండాలి. ఇక్కడ మనకి ఇంటరాగేషన్లో ఉందా, లేదు. సో యాడ్వర్బ్ తోని స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ మనము చూద్దాం, ఇక్కడ మనకి పేరింగ్ కూడా ఇచ్చాడు. వెన్, వెన్ దేనికి పేరింగ్ అవుతుంది, స్కార్స్లీ కానీ హార్డ్లీ కానీ. సో ఇక్కడ 2 ఉన్నాయా, 2 ఆప్షన్స్ అడిగారు కదా ఇక్కడ. సో స్కార్స్లీ అన్నా కరెక్టే, హార్డ్లీ అన్నా కరెక్టే. ఈ రెండిట్లలో ఏదైనా కరెక్టే ఆన్సర్. చూసాం కదా. నెక్స్ట్, డాష్ మై చిల్డ్రన్ ఆర్ ఎంప్లాయిడ్, ఐ హ్యావ్ నో ఫినాన్షియల్ డిఫికల్టీస్ అంటే మా పిల్లలకి జాబ్ వచ్చేసింది, నాకు ఫినాన్షియల్ బాధ లేదు అని చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మై చిల్డ్రన్ ఇన్నది సబ్జెక్ట్, ఆర్ అన్నది వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిసి ఏంటి మనకి క్లాజ్. ఎంప్లాయిడ్, ఆర్ ఎంప్లాయిడ్, ఇది 2, ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. నెక్స్ట్ ఐ అనేది సబ్జెక్ట్, హ్యావ్ అన్నది వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిపితే మళ్ళీ క్లాజ్. ఒక క్లాజ్ని ఇంకొక క్లాజ్తోని జాయిన్ చేయడానికి మనకి ఏం కావాలి, కంజంక్షన్ కావాలి. కంజంక్షన్ కావాలి, రైట్. ఇక్కడ దట్ కంజంక్షనే నవ్, నవ్ అండ్ నవ్ దట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే నవ్ దట్ అని తీసుకోవాలి. ఎందుకు నవ్ దట్ చెప్తాను నేను. నవ్ దట్, నవ్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు మా పిల్లలు ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళారు కాబట్టి నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు అని చెప్పాలనుకుంటున్నాను. సో నవ్, మళ్ళీ దట్ ఎందుకు మేడం, ఓన్లీ నవ్ తీసుకుంటే సరిపోయేది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఇది ఒక క్లాజ్ కదా, ఇది ఒక క్లాజ్ కదా. ఒక క్లాజ్ని ఇంకొక క్లాజ్ని జాయిన్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి, కంజంక్షన్. సో ఈ దట్ అనేది కంజంక్షన్. అంటే ఆన్సర్ ఏంటి, నవ్ దాట్ మై చిల్డ్రన్ ఆర్ ఎంప్లాయిడ్, ఐ హ్యావ్ నో ఫినాన్షియల్ డిఫికల్టీస్. క్లియర్ కదా. నెక్స్ట్, దే స్టిల్ లివ్ ఇన్ ద హౌస్ డాష్ వాజ్ బిల్ట్ బై దేర్ గ్రాండ్ ఫాదర్. వాళ్ళు ఇంకా ఆ ఇంట్లోనే ఉంటున్నారు, ఏ ఇల్లు అయితే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కట్టిండో అదే ఇంట్లో వీళ్ళు ఉంటున్నారు అని చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ విచ్, వాట్, దట్. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనము చూద్దాం. విచ్ అంటే ఏంటి, ఏది అని అంటాం చూడండి, ఏదైతే అంటాం చూడండి అది. దట్ అంటే దట్ కూడా అది అంటాం చూడండి అది. ఇది ఏదైతే, ఇది అది. వాట్ అంటే వాట్ ఆర్ యూ డూయింగ్, కానీ ఇల్లుకి వాట్ హౌస్ అన్నాం కదా, విచ్ హౌస్ అంటాం. యు ఆర్ లివింగ్ ఇన్ విచ్ హౌస్, యు ఆర్ లివింగ్ ఇన్ దాట్ హౌస్ అలా చెప్తాం. కానీ యు ఆర్ లివింగ్ ఇన్ వాట్ హౌస్ అన్నాం కదా, వాట్ అంటే క్వశ్చన్ మార్క్, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ అలా క్వశ్చన్ వేసేటప్పుడు. సో వాట్ రాదు. ఈ మిగతా 2 ఆప్షన్స్ కరెక్ట్, విచ్ అండ్ దట్. నెక్స్ట్, డాష్ ఈ సా ఏ డాగ్, హీ త్రూ స్టోన్స్ ఎట్ ఇట్. అంటే ఎప్పుడైతే తను డాగ్ని చూసిండో, సా పాస్ట్ టెన్స్లో, స్టోన్స్ని త్రూ అంటే వేసేసిండు ఆల్రెడీ. ఎప్పుడైతే డాగ్ని చూసిండో, ఎప్పుడైతే కుక్కని చూసిండో అప్పుడు వాటిని రౌతులతోని ఏమంటారు స్టోన్స్తోని కొట్టేవాడు అని చెప్పాలనుకుంటున్నారు. వెన్ అంటే పర్టికులర్ టైం చెప్పినప్పుడు. అన్లెస్ అన్నది కండిషన్, అన్లెస్ యూ కమ్ ఐ విల్ నాట్ గో అంటే ఇది కండిషన్, ఇది
కండిషన్. సో ఇది మనకి రాదు. వెన్ అంటే స్పెసిఫైడ్ పీరియడ్ కోసం మాట్లాడినప్పుడు వెన్ అంటాం. వెన్ ఆర్ యూ కమింగ్, వెన్ ఆర్ యూ గోయింగ్ అలా. వెన్ ఎవర్ అంటే ఎప్పుడైతే తను డాగుని చూసిండో, అంటే పాస్ట్ టెన్స్లో ఇది. ఎప్పుడైతే డాగుని చూసిండో, ఎప్పుడెప్పుడు డాగుని చూసిండో అప్పుడప్పుడు తను స్టోన్స్ డాగ్ పైన వేసిండు. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. whenever he saw a dog he threw stones at it అంటే డాగ్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్, యూ షుడ్ నైదర్ సీ హిమ్ డాష్ కాల్ హిమ్. ఇక్కడ మనకి పేరింగ్స్ ఉన్నాయి మళ్ళీ. నైదర్ అండ్ నార్ ఇవి నెగిటివ్లో వెళ్తాయి. ఐదర్ అండ్ ఆర్. నెక్స్ట్ ఇది కూడా మీకు తెలుసు కదా, అండ్ ఇది కాదు, both should followed by and between should followed by and. సో ఇలా పేరింగ్స్. ఇక్కడ యూ షుడ్ నైదర్ సీ హిమ్ అంటే నువ్వు అతన్ని చూడొద్దు అండ్ కాల్ కూడా చెయ్యొద్దు, నెగిటివ్లో వెళ్తుంది. సో చూడొద్దు, కాల్ చెయ్యొద్దు అంటున్నారు కాబట్టి నైదర్కి పేరింగ్ ఏంటి మనకి? నార్. ఇక్కడ నైదర్కి పేరింగ్ నార్. సో నార్. క్లియర్ కదా? నెక్స్ట్, డాష్ ఈజ్ హానెస్ట్, ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్. అతను హానెస్ట్ కాబట్టి అతన్ని ఎవ్రీబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమంటారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు. హీఈస్ ఆనెస్ట్. ఈ అనేది ఇక్కడ మనకి ప్రొనౌన్ అండ్ సబ్జెక్ట్ కూడా. హీఈస్ ఆనెస్ట్. సో ఇక్కడ మనము సిన్స్ హీఈస్ ఆనెస్ట్ అని చెప్పొచ్చు, హ్యాస్ హీఈస్ ఆనెస్ట్ అని కూడా చెప్పొచ్చు, బికాజ్ హీఈస్ ఆనెస్ట్ అని కూడా చెప్పొచ్చు. అంటే సిన్స్ హీఈస్ ఆనెస్ట్ ఎవ్రీబడి రెస్పెక్ట్ హిమ్ ఈజ్ ఆల్సో రైట్. Because he is honest everybody respects him is also right. As he is honest everybody respects him is also right. So everything is correct here. Next, dash my mother is a doctor, she knows how to dress a wound. అంటే మా మదర్ డాక్టర్ కాబట్టి దెబ్బలకి ఎలా డ్రెస్సింగ్ చేయాలో తనకి తెలుసు అని చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, she knows how to dress a wound. Dash my mother is a doctor. So na if చూడండి, ఇఫ్ని మనము కండిషన్కి యూజ్ చేస్తాము అండ్ కండిషన్కి యూజ్ చేస్తాము అండ్ ఇమాజినరీ సిచ్యువేషన్లో కూడా యూజ్ చేస్తాము. ఇది కండిషన్ కాదు, ఇమాజినరీ కాదు. సో ఇది తీసేసేయండి. అండ్ సోని ఎక్కడ యూజ్ చేస్తామంటే రిజల్ట్కి యూజ్ చేస్తాం. రిజల్ట్ అది కూడా కాదు. యాజ్ అనేది ఇక్కడ కంపారిజన్ చెప్పడం. చూడండి, యాజ్ మై మదర్ ఈజ్ ఏ డాక్టర్, తను డాక్టర్ కాబట్టి తనకి తెలుసు ఎలా డ్రెస్సింగ్ చేయాలి ఊండ్కి. ఊండ్ అంటే దెబ్బలకి అని. రైట్. నెక్స్ట్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు మీట్ హిమ్ డాష్ యూ అరైవ్ ఇన్ టైమ్. మీరు అతన్ని మీట్ అవ్వలేరు. ఎందుకు మీట్ అవ్వకపోవచ్చు. నాట్ బి ఏబుల్ టు అంటే మీట్ అవ్వకపోవచ్చు. డాష్ యూ అరైవ్ ఇన్ టైమ్. ఇన్ టైమ్ అంటే టైం లోపలనే. ఇప్పుడు 5 o'clock రావాలి అంటే 5 o'clock కన్నా ముందు వస్తే ఇన్ టైమ్ అని చెప్తాం. ఇన్ టైంలో మీరు ఒకవేళ రాకపోతే మీరు అతన్ని మీట్ అవ్వలేకపోతారు అని చెప్తున్నారు. ఇక్కడ వితౌట్ అన్నది కాదు. ఇఫ్ ఇంతకుముందుకే మనం చూస్తాము. ఇఫ్ని మనము కండిషనల్గా యూజ్ చేస్తాము అండ్ ఇమాజినరీగా యూజ్ చేస్తాము అండ్ అన్లెస్. అయితే కండిషన్లో ఇది కూడా అన్లెస్ అనేది కూడా కండిషనే. అన్లెస్ అనేది కండిషనే, ఇఫ్ అనేది కూడా కండిషనే. అయితే మీరు అడగొచ్చు, మనం 2 కండిషన్సే ఉన్నాయి కదా, అయితే మనకి 2 ఆన్సర్స్ రావచ్చు కదా అని మీరు అడగొచ్చు. నేను ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ నాట్ ఉంది. ఎప్పుడే కానీ చూడండి, ఇఫ్ అని చెప్పి ఇప్పుడు 2 క్లాజులు ఉంటాయి కదా, ఒకటి ఇఫ్ క్లాజ్, ఇంకొకటి రిజల్ట్ క్లాజ్. ఇప్పుడు ఇది పాజిటివ్లో ఉందనుకోండి, ఇది పాజిటివ్లో ఉండాలి. ఇది నెగిటివ్లో ఉందనుకోండి, ఇది నెగిటివ్లో ఉండాలి. ఇక్కడ చూడండి, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు మీట్ హిమ్ అంటే ఇది నెగిటివ్లో ఉంది. అంటే ఇప్పుడు ఇది నెగిటివ్లో ఉంది, ఇది నెగిటివ్లో ఉండాలి కదా. ఇది నెగిటివ్లో ఉండాలంటే ఇక్కడ మనకి నాట్ అనేది ఉందా? లేదు. సో ఇక్కడ మనము ఇఫ్ అనే ఆప్షన్ని కట్ చేసేయాలి. విత్ అనే ఆప్షన్ని కూడా, వితౌట్ అనేది కూడా కట్ చేసేయాలి. అయితే అన్లెస్, మనం అన్లెస్ ఎందుకు కరెక్ట్ అయింది అని మీరు డౌట్ రావచ్చు. అన్లెస్ అంటే ఏంటి అంటే ఇఫ్ నాట్. అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అంటే ఇక్కడ నాట్ ఉంది, ఇప్పుడు ఇక్కడ కూడా నాట్ వచ్చింది.
అన్లెస్ అంటే ఇఫ్ నాట్ దాని మీనింగ్. సో అన్లెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు మీట్ హిమ్ అన్లెస్ యూ అరైవ్ ఇన్ టైమ్. మీరు ఒకవేళ టైంలో రాకపోతే మీరు అతన్ని కలవలేకపోవచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్, డాష్ ఈజ్ హెల్త్ ఈజ్ పువర్ ఈ అటెండ్స్ ఈజ్ ఆఫీస్ రెగ్యులర్లీ. అతనికి హెల్త్ బాగలేకపోయినా కూడా ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తున్నాడు అని చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. యాజ్ యాజ్ కాదు, హవెవర్ కూడా కాదు, ఆల్దో అంటే ఏంటంటే అయినప్పటికీ అంటాము మనము, అయినప్పటికీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈజ్ హెల్త్ ఈజ్ ఎ సబ్జెక్ట్, ఈజ్ పువర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిసింది కాబట్టి ఇక్కడ కంజంక్షన్. ఈ అటెండ్స్ ఇంకొక కంజంక్షన్, ఒక కంజంక్షన్ ఇది ఒక క్లాజ్, ఇది ఇంకొక క్లాజ్. ఒక క్లాజ్ని ఇంకొక క్లాజ్తో జాయిన్ చేయడానికి మనకి ఏం కావాలి? కంజంక్షన్ కావాలి. ఇక్కడ ఆల్దో అన్నది కంజంక్షన్. హవెవర్ రాంగ్ ఆన్సర్, యాజ్ కూడా రాంగ్ ఆన్సర్, ఆల్దో అన్నది కరెక్ట్ ఆన్సర్. డాష్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఏ బుక్ ఐ కేమ్ అక్రాస్ దిస్ ఓల్డ్ ఫోటోగ్రాఫ్. నేను ఎప్పుడైతే ఎప్పుడైతే బుక్ కోసం సర్చ్ చేస్తున్నానో, అంటే ఒక టైంలో ఇట్లా సర్చ్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పీరియడ్లో ఇట్లా సర్చ్ చేస్తున్నాను, ఈ సర్చ్ చేసే పీరియడ్లోనే నాకు నా ఫోటోగ్రాఫ్ దొరికింది అంటున్నారు. సో బికాజ్ అంటే ఏంటి? మనకి రీజన్ కాదు ఇక్కడ. వైల్, వేరాజ్ కూడా కాదు, వైల్ అనేది కరెక్ట్ ఆన్సర్. వైల్ ఐ వాజ్ సర్చింగ్, వైల్ ఈ టైంలో నేను సర్చ్ చేస్తున్నాను, బుక్ సర్చ్ చేసేటప్పుడు నాకు ఫోటోగ్రాఫ్ దొరికింది. క్లియర్ కదా? నెక్స్ట్, దే లివ్ డాష్ ద క్లైమేట్ ఈజ్ గుడ్. దే లివ్ డాష్ ద క్లైమేట్ ఈజ్ గుడ్. దేర్, వేర్, వెన్ అంటే తెలుసు కదా మీకు, ఎప్పుడు జరిగింది అంటాం చూడండి, అలా స్పెసిఫైడ్ టైం కోసం మాట్లాడినప్పుడు వెన్ దట్ ఇన్సిడెంట్ అక్కర్డ్ అంటాం కదా, అలా. వేర్ అంటే విచ్ ప్లేస్, విచ్ లొకేషన్. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే టు విచ్ ప్లేస్ యూ ఆర్ గోయింగ్. దేర్, ఇక్కడ చూడండి, దేర్ అన్నది కరెక్ట్. చూద్దాం సెంటెన్స్. దే లివ్ దేర్, దేర్ కాదు, దేర్ అంటే నేను పర్టికులర్గా అక్కడ అని చెప్పినప్పుడు, సో అది కూడా కాదు. పర్టికులర్ అక్కడ ఉంటారని నేను చెప్పట్లేదు, ఎక్కడ ఉంటారని చెప్తున్నాను. దే లివ్ వేర్ ద క్లైమేట్ ఈజ్ గుడ్. ఎక్కడైతే క్లైమేట్ మంచిగా ఉంటుందో అక్కడే ఉంటున్నారు. ఎక్కడ మంచిగా ఉంటుందో మనకు కూడా తెలియదు, ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటారు. సో వేర్, దే లివ్ వేర్ ద క్లైమేట్ ఈజ్ గుడ్. క్లియర్ కదా? నెక్స్ట్, దిస్ ఈజ్ ద హోటల్ డాష్ అవర్ మీటింగ్స్ యూజ్డ్ టు టేక్ ప్లేస్. ఇక్కడ యూజ్డ్ టు టేక్ ప్లేస్ ఇది అడ్జెక్టివ్. యూజ్డ్ టు టేక్ ప్లేస్ అంటే ఏంటి? మా మీటింగ్స్ ఇక్కడ జరుగుతుండే. యూజ్డ్ టు టేక్ ప్లేస్ అంటే ఇక్కడ జరుగుతుండే. దిస్ ఈజ్ ద హోటల్ డాష్ అవర్ మీటింగ్స్ యూజ్డ్ టు టేక్ ప్లేస్. ఎస్, ఇక్కడ ఇది అడ్జెక్టివ్ కాదు, చెప్తాను. దిస్ ఈజ్ అ హోటల్, క్లియర్ కదా? అవర్ మీటింగ్ అనేది సబ్జెక్ట్, యూజ్డ్ టు అనేది ఇక్కడ మోడల్ వర్బ్, టేక్ అనేది మెయిన్ వర్బ్. ఎప్పుడైతే యూజ్డ్ టుని మనం మోడల్ వర్బ్ లాగా యూజ్ చేస్తామో అది మన పాస్ట్ హ్యాబిట్ని డిసైడ్ చేస్తుంది. పాస్ట్ హ్యాబిట్ మేము ఈ హోటల్లో మాకు మీటింగ్స్ జరుగుతుండే అని చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఆప్షన్ ఏముండొచ్చు అంటారు దీనికి? దేర్ అంటే నేను ఒక పర్టికులర్ ప్లేస్ చెప్పినప్పుడు, విచ్ అంటే ఇంతకుముందుకి చూసాము, వేర్, ఇక్కడ మనకి వేర్ రావాలి. వేర్, దెర్ ఈజ్ ఏ హోటల్ దిస్ ఈజ్ ఏ హోటల్ వేర్ అవర్ మీటింగ్స్ యూజ్డ్ టు టేక్ ప్లేస్. వేర్ అవర్ మీటింగ్స్ యూజ్డ్ టు టేక్ ప్లేస్. ఎక్కడైతే మా మీటింగ్ అవుతుండేనో అదే ఈ హోటల్ అని దాని మీనింగ్. నెక్స్ట్, ద బాయ్ డాష్ వాచ్ హ్యాడ్ బీన్ స్టోలెన్ కంప్లైంట్ టు ద పోలీస్. ఎవరు వాచ్ పోయింది? బాయ్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు.
చెప్తాను నేను. హూ అనేది సబ్జెక్టివ్ కేస్, హూస్ అనేది ఆబ్జెక్టివ్ కేస్, అండ్ హూస్ కాదు, ఇది హూమ్ అనేది ఆబ్జెక్టివ్ కేసు, హూజ్ అనేది పొసెసివ్ కేసు. అతని యొక్క వాచ్ పోయింది కదా, అతని యొక్క కాబట్టి హూజ్. ద బాయ్ హూజ్ వాచ్ హ్యాడ్ బీన్ స్టోలెన్ కంప్లైంట్ టు ద పోలీస్. నెక్స్ట్, ద వెదర్ డాష్ ఫైన్ వి వెంట్ అవుట్ ఫర్ ఏ వాక్. వెదర్ మంచిగా ఉండడం వలన మేము వాకింగ్కి బయటికి వెళ్ళాము. ఇప్పుడు బీయింగ్, ద వెదర్ బీయింగ్ ఫైన్ వి వెంట్ అవుట్ ఫర్ ఏ వాక్. నెక్స్ట్, ద జమ్ ఈస్ డాష్ స్మాల్ టు బి సీన్ విత్ ద నాక్డ్ ఐ. అంటే ఎంత చిన్నగా ఉంది అంటే చూడలేకపోయినంత చిన్నగా ఉంది, నాక్డ్ ఐతోనే చూడలేనంత చిన్నగా ఉంది. అప్పుడు టూ అని చెప్తాం. అయితే మీరు అడగచ్చు సో వెరీ అని కూడా అని చెప్పొచ్చు కదా అనేసి. అలా చెప్పలేం, ఎందుకు అంటే చెప్తాను. ఇక్కడ టూ అనేది అడ్వర్బ్, స్మాల్ అనేది అడ్జెక్టివ్. మనకి తెలుసు కదా, అడ్జెక్టివ్ వచ్చేసి నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది. అలానే అడ్వర్బ్ వర్బ్ని, అడ్జెక్టివ్ని అండ్ అనదర్ అడ్వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇది ఇక్కడ స్మాల్ అన్నది అడ్జెక్టివ్ డిస్క్రైబ్ చేయడానికి మనకి అడ్వర్బ్ కావాలి. ఇక్కడ టూ అనేది TWO2 అనేది ఇక్కడ అడ్వర్బ్. సో ఇది రైట్ ఆన్సర్. క్లియర్ కదా? వీడియో పాజ్ చేసి ఇది మీరు నోట్ చేసుకోండి, సో దట్ మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్, డాష్ ఈజ్ పూర్ హెల్త్ ఈ అటెండ్స్ ద ఆఫీస్ రెగ్యులర్లీ. అతను హెల్త్ బాగా లేకున్నా కూడా అతను ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తున్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ ఉంది. మనం అనుకోవచ్చు ఇన్స్పైట్ ఆఫ్ ఈజ్ కూడా కరెక్ట్ ఉండొచ్చు, ఆల్దో ఉండొచ్చు, హవెవర్ అని ఉండొచ్చు. హవెవర్ అయితే కాదు, ష్యూర్గా హవెవర్ కాదు. అయితే ఇప్పుడు మనకి ఏముండొచ్చు ఆన్సర్? ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉండొచ్చు. అయితే మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను చూడండి. ఇన్స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్, ఈ రెండు మనకి ప్రిపోజిషన్స్ ఆర్ ప్రిపోజిషన్ ఫ్రేజెస్. ప్రిపోజిషన్స్ అండ్ ఆల్దో ఆర్ దో, ఈ రెండు కంజంక్షన్స్. మీనింగ్ సేమ్ ఇస్తాయి, కాకపోతే ఇవి మనకి ప్రిపోజిషన్స్, ఇవి మనకి కంజంక్షన్స్. ఇక్కడ చూడండి, ఈజ్ పూర్ హెల్త్ మనకి ఏం తెలుసు? ప్రిపోజిషన్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ అని తెలుసు కదా. ప్రిపోజిషన్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ కన్నా ముందు కానీ ప్రొనౌన్ కన్నా ముందు కానీ మనం ప్రిపోజిషన్ పెడతాము. ఇక్కడ చూడండి, ఈజ్ పూర్ హెల్త్, ఈజ్ అన్నది ఇక్కడ ప్రొనౌన్. ప్రొనౌన్ కన్నా ముందు పెట్టాల్సింది మనం ప్రిపోజిషన్. అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఆర్ డిస్పైట్. డిస్పైట్కి ఆఫ్ ఉండదు చూడండి, ఓన్లీ ఇన్స్పైట్కి ఆఫ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇన్స్పైట్ ఉంది కాబట్టి, అదే ఇన్స్పైట్ ఆఫ్ ఉంది కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ అన్నది రైట్ ఆన్సర్. క్లియర్ కదా? నెక్స్ట్, డాష్ ఆన్ టిప్టో ఈ రీచ్డ్ ఫర్ ద యాపిల్. టిప్టో అంటే తెలుసు కదా, మన కాళ్ళకి బొటన వేలుది అంటాం చూడండి, అలాంటిది. సో ఇక్కడ దీని ఆన్సర్ స్టాండింగ్ ఆన్ ద టిప్టో అంటే మెల్లగా జాగ్రత్తగా ఈ రీచ్డ్ ఫర్ ద యాపిల్. నెక్స్ట్, డాష్ ఈ గాట్ ద మెసేజ్, ఐఎమ్ సారీ, డాష్ షీ గాట్ ద మెసేజ్ షీ స్టార్టెడ్ ఫర్ హోమ్. ఆమెకి మెసేజ్ రాగానే తను వెళ్ళిపోయింది. షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, గాట్ అనేది
వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిస్తే ఏంటి మనకి క్లాజ్. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్, స్టార్టెడ్ అనేది వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిస్తే క్లాజ్. ఒక క్లాజ్ని ఇంకొక క్లాజ్కి జాయిన్ చేయడానికి ఏం కావాలి మనకి? కంజంక్షన్ కావాలి. ఇక్కడ మళ్ళీ మనకి ఏది రైట్ ఆన్సర్ అన్నది డౌట్. షీ గాట్ మెసేజ్, మెసేజ్ వచ్చింది, రాగానే షీ స్టార్టెడ్ ఫర్ హోమ్, ఇంటికి వెళ్ళిపోయింది. సో నో సూనర్, మెసేజ్ రాగానే నో సూనర్ షీ గాట్ మెసేజ్ షీ స్టార్టెడ్ ఫర్ హోమ్. డాష్ ఈజ్ వాకింగ్ అనేది క్లాజ్. ఈ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్, ఇది కూడా ఇంకొక క్లాజ్. ఒక క్లాజ్ని ఇంకొక క్లాజ్కి జాయిన్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి? కంజంక్షన్. సో యాజ్ he is working hard, he should not be disturbed. Since he is working hard, he should not be disturbed. Because he is working hard, he should not be disturbed. So all of the above is the right answer. Next. No sooner had Venu arrived, dash his mother followed. ఇక్కడ చూడండి, ఇది నో సూనర్. హ్యాడ్ అన్నది ఆక్సిలరీ వర్బ్, వేణు అన్నది సబ్జెక్ట్, అరైవ్డ్ అన్నది మెయిన్ వర్బ్. ఇది ఏం జరిగింది మనకి? ఇన్వర్షన్ జరిగింది. ఎప్పుడైతే సెంటెన్స్ ఇన్వర్షన్ జరుగుతుందో, వర్బ్ ఇన్వర్షన్ ఫామ్లో ఉందో, అప్పుడు మనము అడ్వర్బ్తోని సెంటెన్స్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ అడ్వర్బ్తోని సెంటెన్స్ స్టార్ట్ అయింది. నో సూనర్ అనేది ఇక్కడ అడ్వర్బ్. ఇక్కడ చూడండి, నో సూనర్ పేరింగ్ ఏంటి? దాన్. స్కార్స్లీ అండ్ హార్డ్లీ పేరింగ్ ఏంటి? వెన్. కానీ సమ్ టైమ్స్ బిఫోర్ కూడా చెప్తాం మనం, కానీ ప్రయారిటీ వెన్కి ఇస్తాం. సో నో సూనర్కి ఇక్కడ దాన్. నెక్స్ట్, ఈ టిప్ టోడ్ ఇన్ టు ద రూమ్ డాష్ ఈ షుడ్ డిస్టర్బ్ ద క్లాస్. టిప్ టోన్ అంటే మన కాళ్ళది బొటన వేలిపైన, అంటే కాళ్ళు బొటన వేలిపైన నడిచిందంటే మీనింగ్ ఏంటి? చాలా స్లోగా మెల్లగా వచ్చిండు అనేసి. ఇక్కడ చూడండి, లెస్ట్ అంటే ఏంటి? ఇఫ్ నాట్. బికాజ్ అంటే మనం రీజన్ కోసం చెప్తామా? గురించి అంటాం. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ సక్సీడ్. ఇది కండిషన్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ సక్సీడ్. తను ఎలా వచ్చిండు? మెల్లగా వచ్చిండు. ఎందుకు అలా? క్లాస్ని డిస్టర్బ్ చెయ్యొద్దు అనేసి. సో లెస్ట్ ఈ షుడ్ డిస్టర్బ్ ద క్లాస్. లెస్ట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. మీరు నాతో పాటు ఒకవేళ టెస్ట్ రాసి ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది కూడా నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో చెప్పండి. మీతో పాటు మిగతా వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది మనం ఎక్కడ ఉన్నాము, మన స్టాండర్డ్ ఎలా ఉంది, మనం ఇంకా ఎంత డెవలప్ అవ్వాలి అన్నది మనకి తెలుస్తుంది. ఓకే, మీకు ఒకవేళ ఈ క్లాసెస్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే.